త్రిష ప్రస్తుత భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. అండర్ 19 టీ20 వరల్డ్ కప్లో రికార్డ్ సెంచరీతో అద్దరగొట్టింది. అటు బౌలింగ్లోనూ సత్తా చాటి టీమిండియాను ఒంటి చేతో గెలిపించింది. గతంలో వన్డే వరల్డ్ కప్లోనూ భారత్ విశ్వ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. అయితే త్రిష సక్సెస్ వెనుక ఆమె తండ్రి కష్టం ఎంతో ఉంది. కూతురు కెరియర్ కోసం తన జీవనోపాధిని కూడా త్యాగం చేశాడు. నానదిద్దిన తెలంగాణ తేజం త్రిష గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు నేల గర్వించదగ్గ ప్లేయర్గా ఎదిగిన గంగూడి త్రిషది సామాన్య కుటుంబం. భద్రాచలం ఆమె స్వస్థలం. తండ్రి గంగూడి రామిరెడ్డి. 2 ఏళ్ల వయసు నుంచే క్రికెట్లో ఓనమాల దిద్దుకున్న త్రిష అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టుకు ఎంపికై తన తండ్రి కలను నెరవేర్చింది. ఎందుకంటే తనకు పుట్టింది ఎవరైనా సరే వారిని క్రికెటర్గా చూడాలని రామిరెడ్డి ముందే నిర్ణయించుకున్నాడట. ఈ విషయంలో అతడు అంతగా పరితపించాడంటే త్రిష 18 నెలల వయసు ఉన్నప్పుడే టీవీలో క్రికెట్ మ్యాచ్లు పెట్టేవాడు. 2 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ బ్యాట్ బాల్తో క్రికెట్ రుచి చూపించిన తను మరుసటి ఏడాదికే టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేయించాడు. అలా త్రిష కూడా క్రికెట్ను కెరియర్గా ఎంచుకుంది. కూతురు భవిష్యత్ కోసం రామిరెడ్డి తన జీవన ఆధారమైన పొలాన్ని అమ్మేశాడు. జిమ్ సెంటర్ను కూడా బంధువులకే నష్టాలకు అమ్ముకొని ఐటీసీ కంపెనీలో ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేశాడు. కూతురికి క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఆ ఉద్యోగాన్ని కూడా వదిలి 2012లో సికింద్రాబాద్కు మకాం మార్చాడు. ఇక్కడి సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో 7 ఏళ్లు త్రిషను చేర్చాడు. మిథాలీ రాజ్ను చిన్నప్పటి నుంచి అదే అకాడమీలో చూస్తూ వచ్చిన త్రిష కూడా తనలాగే పెద్ద క్రికెట్ కావాలనుకుంది. అప్పుడు మిథాలీ సలహాలు కూడా తీసుకునేది. త్రిష బ్యాటింగ్ బౌలింగ్లో ప్రతిభ కారణంగా 7 ఏళ్ల వయసులోనే రాష్ట్ర సీనియర్ మహిళల మీట్లో ఆడడంతో పాటు 2014 నుంచి 2015లో ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లో రాణించింది. ఇక 2017 నుంచి 2018 సీనియర్ మహిళా ఇంటర్ స్టేట్ టీ20 టోర్నీలో త్రిష హైదరాబాద్ తరపున అరంగేట్రం చేసింది. అటు రైల్వేస్ ప్లేయర్ అయిన మిథాలీకి బౌలింగ్ చేయడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఆరంభంలో పేసర్గా ఉన్న త్రిష కోచ్ జాన్ మనోజ్ సూచన మేరకు లాంగ్ స్పిన్కు మారింది. 2018 అక్టోబర్లో బరాడాలో స్పిన్ బౌలింగ్ శిబిరం జరిగింది. దీనికి సీనియర్ జట్టుకు ఆడుతున్న బౌలర్లు కూడా వచ్చారు. త్రిష కూడా ఈ క్యాంపెయిన్కు ఎంపిక కావడంతో జాతీయ జట్టులో చోటుకు మార్గం సుగమైంది. ఇక పలు సిరీస్లతో పాటు అండర్ 19 వరల్డ్ కప్లో అదరగొట్టి ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో సత్తా చాటింది తెలంగాణ తేజం త్రిష.